ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడెను. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడెను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడెను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడెను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే
జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుంటారని, ఆయన కృపలో, ప్రేమలో, సన్నిధిలో ఎదుగుతారని నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన దినాల్లో ఎటువంటి శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, దుఃఖం నుండి ప్రాణించారో దానికి ఆపోజిట్గా, దానికి దేవుడు 2 పాలు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంత దుఃఖం అనిపించారో అంత ఆనందాన్ని, విడుదలను, సంతోషాన్ని దేవుడు రానయ్యున్న దినాల్లో మీకు దయచేయబోతున్నాడు. కొన్ని దినాల్లోనే, 10 రోజుల లోపలనే దేవునికి అద్భుత కార్యాన్ని మీరు చూడబోతున్నారు. మీకు కనుక దేవునికి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగితే దయచేసి మాతో పంచుకోండి. ఎందుకంటే ఒక్క మాట దేవుడి నోటి నుండి వస్తే చాలు, మనం దేవునికి అద్భుత కార్యాన్ని పొందగలుగుతాం. దేవునికి ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. గడిచిన కొన్ని దినాలుగా యోహాను గురించి, అపోస్తలుడైన యోహాను గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యోహాను సువార్త 13:23లో యేసు ఒక రొమ్మున ఆనుకున్న శిష్యుడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన యేసుప్రభు రొమ్మున ఆనుకున్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. యేసుప్రభు రొమ్మున ఆనుకోవటం అనేది అనేక అద్భుతమైన సందేశాన్ని, లోతైన కార్యాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. ఇది ముఖ్యంగా రిలేషన్షిప్ని, దేవుడికి మనకు ఉన్న సరిసమ్మతాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం, ఈరోజు ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు గురించి ఏమని రాయబడిందంటే, ఆయన తండ్రి ఒక రొమ్మును హత్తుకొని ఉన్నాడని యోహాను సువార్త 1:19లో ఉంది. ఇప్పుడు దేవుడే కుమారుడుగా ఈ లోకానికి, దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారంటే, అదే అనుభవం ఎవరు పొందుతున్నారంటే, అదే అనుభూతిని ఎవరు పొందుకున్నారంటే పరిశుద్ధ యోహాను పొందుకున్నాడు. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, యేసు చాలా ఉన్నాయి, మీనింగ్ దీనిలో చాలా అర్థం ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి 1-2 చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. నంబర్ 1 ఏంటంటే, మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యేసుకు కలిగిన అనుభవం నాకు కూడా పరలోక తండ్రి తన కృపను బట్టి అనుకరించబోతున్నాడు అని మీరు మొదటిగా గ్రహించాలి. యేసు యొక్క జీవితమే నా జీవితం, యేసు యొక్క పాటే నా పాట. యేసు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా జన్మిస్తే, నేను ఆత్మ ద్వారా, నేను వాక్యం ద్వారా జన్మించాను. ఆత్మ ఎవరు, వాక్యం ఎవరు? 2 దేవుడే. దేవుడే ఆత్మే ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది, దేవుడే వాక్యమే ఉన్నాడని కూడా బైబిల్లో రాయబడి ఉంది. కనుక నేను యేసులాంటి జీవితం జీవించగలుగుతాను. యేసు ఎలాగైతే పరలోక తండ్రికి కుమారుడు అయ్యాడో, అలాగే నేను కూడా యేసును బట్టి, యేసు ద్వారా, యేసు చూపించిన కృప ద్వారా నేను ఆయనకు కుమారుడై ఉన్నాను, పిల్లలై ఉన్నామనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి. నంబర్ 2 ఏంటంటే, దేవుని బిడ్డలారా, బైబిల్లో ధరిసే యాక్సెస్ ఉంది, మనకు ఒక అవకాశం ఉంది యేసులాగా మనం జీవించటానికి. యేసు కలిగిన అనుభవమే మనం కలిగి ఉండటానికి కూడా అవకాశం ఉంది అనే విషయాన్ని మనకి ఈ వాక్యం తెలియపరుస్తుంది. 3వదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి ఎలాగైతే తండ్రి యొక్క చనువు ఉందో, అలాగే నాకు కూడా ఆ చనువు, నా మీద ఉంచిన కృప, దేవుడు చూపించిన, తండ్రి చూపించిన ప్రేమ నాకు కలుగచేసిందని నేను విశ్వసించినట్టుగా ఇది ఒక ఉదాహరణముగా, ఇది ఒక సాంబులుగా, సాక్ష్యముగా మనకు కనబడుతుంది. తర్వాత మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఇది ఒక అరుదైన అనుభవం అనేది కూడా మనకు ఈ వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తును అప్పగించబోతున్న శిష్యుడు కూడా ఒకడు ఉన్నాడు. అతని దేవుడు స్నేహితుడు అన్నాడు, కానీ అతను కేవలం ప్రభురాత్రి బల్ల మాత్రమే తీసుకున్నాడు, కానీ ఆ రొట్టెని మాత్రమే తీసుకున్నాడు, కానీ యేసుప్రభు రొమ్మును ఆనుకోవటానికి ఆయనకు అవకాశం ఇవ్వబడలేదు. అయితే ఇలా రొమ్మును ఆనుకోవటం ద్వారా, యేసుప్రభు ఒక రొమ్మును ఆనుకోవటం ద్వారా మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే,
యోహాను లాంటి వాళ్ళు ప్రత్యేకించబడిన వారు. వారికి విశేషమైన కృప ఇవ్వబడి ఉంది, విశేషమైన అనుభవం ఇవ్వబడి ఉంది. మనమే దేవుని ప్రేమించలేము. మన మనుషులము, ఆయన దేవుడు. అయితే దేవుడు మనకు చూపించిన కృప ఏదైతే ఉందో, ప్రేమ ఏదైతే ఉందో, ఆయనకు దగ్గర చేర్చేస్తాయి, ఆయనకు సమీపస్తులుగా చేర్చేస్తాయి. దేవుడు నామానికి స్తోత్రం. అంతేకాదు, ఎవరినైనా మనము ఆదరించినప్పుడు, ఒక పెద్దవారు తనకంటే వయసులో చిన్నవాళ్ళని ఆదరించినప్పుడు ఏం చేస్తారంటే హత్తుకుంటారు, రొమ్మున చేర్చి హత్తుకుంటారు. అది వాళ్ళ అంతరంగ గాయాలను మాన్పుతాయి, స్వస్థపరుస్తాయి. అవును దేవుని బిడ్డలారా, ఇది దేన్ని సూచిస్తుందంటే మన యొక్క అంతరంగ గాయాలను యేసు ప్రభు మాన్పుతున్నాడు. యోహాను యొక్క అంతరంగ గాయాలని మాన్పుతున్నాడు అర్థం. అంతేకాదు, ఆయన యేసు ప్రభు హక్కున తన రొమ్మున చేర్చుకోవడం ద్వారా ఆయనకు ఆదరణ కలుగుతుంది, సంతోషం కలుగుతుందనే విషయాన్ని కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నా వాక్యం ఉంటున్న మీ అందరి జీవితంలో ఇటువంటి దేవునికి సమీపించే అనుభవం మీకు కావాలని కోరుతున్నాను. మన పాత నిబంధన భక్తులు కాదు, మన కొత్త నిబంధనలో ఉన్నాము. మీరు మర్చిపోయి మాట్లాడవద్దు. మన కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధనలో దేవునికి బాగా సమీపించినట్టుగా మాకు అవకాశం ఉంటుంది. చూడండి, దేవుడు మనల్ని కెరూబులకు పోల్చాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు. ఆ యొక్క ప్రత్యక్ష కూడారంలో ఉంచబడిన ఆ కరుణాపీఠం ఏదైతే ఉందో, ఆ కరుణాపీఠ ఒక వివరణ గురించి రాయబడి ఉంది. కరుణాపీఠ వైపు పైన ఉన్న ఆ కెరూబులైతే దేవుని బిడ్డలారా కరుణాపీఠంతో అంటుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఆ కరుణాపీఠ వైపే దాని ఒక దృష్టి, ఆ కెరూబుల ఒక దృష్టి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంకా 24 గంటలు ఆ ఫేస్ దేని మీద ఉండాలంటే, కెరూబుల ఒక ఫేస్ దేని మీద ఉండాలంటే కరుణాపీఠ వైపే ఉండాలి. అంటే ఈ కెరూబులైన మనము యేసు అని కరుణాపీఠంతో అంటకట్టబడి ఉండాలి. మన కళ్ళు ఆయనే చూస్తూ, ఆయనే ధ్యానిస్తూ, ఆయన గురించే మాట్లాడుతూ, ఆయన గురించే పాడుతూ, ఆయన గురించే తలస్తూ ఉండాలి. రెండవ ఆలోచన ఏది మనలోనికి రాకూడదు. రెండవది వ్యక్తి ఒక ఆలోచన ఏది మనకు కూడా, మన ప్రపంచమే వేరని స్థాయికి మీరు రావాలి. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. రేపు రొమ్మును ఆనుకుంటున్న మరి ఒక అర్థం ఏంటో, రొమ్మును ఆనుకునే అనుభవాన్ని గురించిన మరొక అర్థం ఏంటో మీకు చెప్తాను. ఖచ్చితంగా ఈ రొమ్మును ఆనుకుంటున్న అనుభవానికి మీరందరూ రావాలనేది నా ప్రార్థన. యేసు ప్రభు దగ్గరికి సమీపించండి. మనము యేసు ఒకటై ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విశేషమైన కృప దయచండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ యొక్క మహిమతో, శక్తితో, వెలుగుతో నింపండి ప్రభా. మీరే ఆశ్రయించి తాక్కుమని, తోడుగా ఉండి సహాయం చేయమని, బలపరచమని, రక్తకొండ భద్రపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.